సర్ది నైట్ డ్యూటీ అయింది, కొద్దిగా లేట్ అయింది దీనివల్ల, డోంట్ మైండ్. సో ఆన్ ఇంటర్వ్యూగేషన్ మనకి ఏం తెలిసింది అంటే ఈ గ్యాంగ్లో టోటల్ 2 సబ్ టీమ్స్ వర్ దేర్. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్లో లాడ్జెస్లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్లో చేశారు, జగిత్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. ఆ కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్గా మెయిన్ రోడ్స్లో మన ఇమీడియట్గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్లో ఆఫ్లైన్ మ్యాప్లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఈ గ్యాంగ్కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ది బీహార్ స్టేట్లో మేజర్గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్ మెయిన్లీ 7-8 స్టేట్స్లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది. ఈ టైప్ ఆఫ్ డకాతి తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఈజ్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మణపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. సో ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. నౌ ఇట్ వాస్ ఫౌండ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ సుబోధ్ సింగ్ అండ్ హిస్ అసోసియేట్స్, accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case, Ravish Kumar. He has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj. And fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. ఆ తర్వాత బిఫోర్ దట్ దే పర్చేజ్ సిమ్ కార్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ కాల్డ్ మెహతాబ్ ఖాన్. హీ హాజ్ ఆల్సో బీన్ అరెస్టెడ్ బై గివింగ్ 10,000 rupees ఈచ్. దెన్ దే రోమ్డ్ అరౌండ్ ఖమ్మం టౌన్లో, పెద్దపల్లి, సిద్దిపేట, కరీంనగర్ టౌన్లో. దే డిడ్ రెక్కీ ఆఫ్ ఇక్కడ ఉన్న జ్యువెలరీ షాప్స్ అండ్ బ్యాంక్స్. ఫైనలీ దే టార్గెటెడ్ దిస్. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్లో ధర్మపురి టౌన్లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. సో దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీంటి ఇంటర్రోగేషన్లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటాయి. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్టిక్లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో చంద్రపూర్ డిస్టిక్లో వాళ్ళకి ఈ టీం మెంబర్స్కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్ మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్ అతను అక్కడ బై బస్ వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్లో కలిశారు సెకండ్ టీంతో. ఆ సెకండ్ టీంతో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 pistols అండ్ 12 magazines టోటల్ 60 rounds హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీంకి ఎగ్జిక్యూషన్ టీం అనుకోండి, ఇది రిసీవర్ టీం అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీం. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 bikes వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీం డివైడ్ అయ్యారు. 2 members వైట్ అపాచీ బైక్లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్.
స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ ముగ్గురుకి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్టిక్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని బస్ తీసుకొని తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా ఇద్దరు అక్యూస్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీమ్కి హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. సో దట్ వాజ్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. నౌ దీంట్లో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూస్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికీ డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దీస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ షీట్ చేయడం జరిగింది. ఇది కాకుండా అఫెన్స్లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ హావ్ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్లో అతన్ని కూడా ఇంటర్రోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ in different states to apprehend them. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్. కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. నౌ ఈ గ్యాంగ్ గురించి హౌ ఇట్ ఆపరేట్స్ ఐ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ పోలీస్ వాళ్ళు ఎంత ఎఫర్ట్ చేశారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this gang leader Subodh Singh, he operates from Bihar. కానీ he has spent a lot of time in other jails also. సో ఇతను ఆసన్సోల్ జైల్లో, అలీపూర్ జైల్లో, ఒడిశాలో ఒక జైల్లో, పట్నాలో బియూర్ జైల్లో అన్ని జైల్స్లో టైం స్పెండ్ చేశారు. సో వాట్ ఈ డస్, ఇతను అక్కడ ఉన్న ఆల్రెడీ పాత అఫెండర్స్కి ఐడెంటిఫై చేస్తారు. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అన్ని అఫెండర్స్ మీద పాత డకాతి కేసు ఉంది, ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉంది, ఒక అక్యూజ్ రవీష్ కుమార్ మీద 2 మర్డర్ కేసు కూడా ఉన్నాయి. సో దే ఆర్ ఆల్రెడీ వాంటెడ్ ఇన్ దేర్ స్టేట్. రఘునాథ్ కర్మాకర్ ఇస్ అ రౌడీ షీటర్ ఇన్ ఆసన్సోల్ ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ ఆసన్సోల్ కమిషనరేట్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ గ్యాంగ్ మెంబర్స్కి ఐడెంటిఫై చేసి రిక్రూట్ చేస్తారు. హీ ప్రొవైడ్స్ రెగ్యులర్ శాలరీ ఆల్సో సమ్ టైమ్స్. ఇట్లా ఆఫెన్స్ అయిన తర్వాత మంచి అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫెన్స్లో పెద్దగా వాళ్ళు చేయలేదు ఎందుకంటే మధ్యలో ఫైరింగ్ అయింది. సో ఫర్ దెమ్ ఇట్స్ అ ఆపరేషన్ ఫెయిలియర్. వాళ్ళ ఆపరేషన్ ప్రకారం ఇది ఫెయిల్ అయింది బికాస్ వెరీ లెస్ గోల్డ్ దే వర్ ఏబుల్ టు స్టీల్. కానీ మంచి చేస్తే 15% ఇన్సెంటివ్ కూడా ఇస్తారు. ఇట్లా గ్యాంగ్లో పని నడుస్తుంది. నా స్ట్రిక్ట్లీ దే ఫాలో నీడ్ టు నో బేసిస్. నీడ్ టు నో బేసిస్ ఏంటి అంటే ఆ గ్యాంగ్లో ఎవరైనా పని చేస్తున్నారో వాళ్ళకి వేరే వాళ్ళ గురించి ఐడెంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్లో ఫస్ట్ టీం 5 మెంబర్స్ వచ్చారు. ఆ 5 మెంబర్స్కి ఫేక్ నేమ్స్ ఇచ్చారు. వాళ్ళకి ఫేక్ ఆధార్ కార్డ్స్ ఇచ్చారు. ఆ ఆధార్ కార్డులో ఉన్న నేమ్స్ మాత్రమే వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ రఘునాథ్ కర్మాకర్ నేమ్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన ఫేక్ నేమ్ ఇస్ జగీరా సింగ్. అట్లాగే రవీష్ కుమార్ ఇస్ రియల్ నేమ్, అతనికి ఇచ్చిన నేమ్ ఇక్కడ ప్రద్యుమన్ కుమార్, ఆ నేమ్లో ఆధార్ కార్డు కూడా ఇచ్చారు. ఇక్కడ షెల్టర్ తీసుకున్నప్పుడు ఎవరైనా పోలీస్ వాళ్ళు కడితే ఐడి కార్డు అడిగినప్పుడు ఇది చూపించాలి. జిరాక్స్ తీసుకొని ఈజీగా వాళ్ళు ఏఐ యూస్ చేసుకొని ఫోటో మార్ఫింగ్ చేసుకొని చేస్తున్నారు. కానీ ఈ 5 అక్యూజ్లో ఈచ్ అదర్కి రియల్ నేమ్ ఉంది, ఏ టౌన్ వాళ్ళు ఉన్నారు, ఏ నేటివ్ ఉన్నారు అది తెలియదు. ఈ గ్యాంగ్కి స్పెషాలిటీ ఇది. నీడ్ టు నో బేసిస్ మెయింటైన్ చేస్తే పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఒక పర్సన్కి పట్టుకొని వీ ట్రై టు గెట్ డీటెయిల్స్ ఆఫ్ అదర్ పీపుల్, కానీ అతనికి అదర్ మెంబర్స్ గురించి ఐడియా లేదు. కొంతమందికి ఉండవచ్చు, కొంతమంది జైల్లో కలిసి ఉన్నారు కాబట్టి 1 అక్యూజ్ ఈజ్ అవేర్ రిగార్డింగ్ సెకండ్ అక్యూజ్, కానీ మిగతా 3 గురించి అతనికి ఐడియా లేదు. ఇట్లా సిచ్యువేషన్ ఉంది. ఈ టీం సెపరేట్ పని చేస్తుంది. ఆ టీంకి వెపన్స్ సప్లై చేయడానికి లేకపోతే అఫెన్స్ అయిన తర్వాత గోల్డ్ జ్యువెలరీ వాట్ ఎవర్ దే హ్యావ్ స్టోలన్ అది డిస్పోజ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. ఈ కేసులో ఉన్న సెపరేట్ టీం దే కేమ్ ఎట్ మహారాష్ట్ర తెలంగాణ బార్డర్. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక ఎన్క్రిప్టెడ్ యాప్లో జరుగుతుంది. ఏ యాప్ వాళ్ళు వాడుతున్నారు ఐ విల్ నాట్ రివీల్ ఇన్ దిస్ బికాజ్ అదర్ క్రిమినల్స్ మైట్ ఆల్సో యూజ్ దాట్. కానీ సెంట్రలైజ్డ్ ఒకటి హ్యాండ్లర్ ఉంటారు హూ వర్క్స్ విత్ సుబోధ్ సింగ్. సుబోధ్ సింగ్లో జైల్లో కలిసి ఉంటారు లేకపోతే సమ్ కమ్యూనికేషన్ ఉంటాయి. అక్కడ ప్లానింగ్ అయిన తర్వాత హ్యాండ్లర్ వీళ్ళకి
ఆల్ టీమ్ మెంబర్స్కి ఆ యాప్లో మెసేజ్ చేస్తారు, ఎక్కడ కలవాలి, ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ రెక్కీ చేయాలి, రెక్కీ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఆ తర్వాత ఈ షాప్ టార్గెట్ చేయాలి, టార్గెట్ అయిన తర్వాత ఎక్కడ నుంచి వెళ్ళిపోయాలి, మీకు మీ ఆఫెన్స్ అయిన గోల్డ్ జ్యువెలరీ కూడా ఏ టీం ఎక్కడ వస్తారు అట్లా ల్యాట్లో కూడా అక్కడే షేర్ చేస్తారు.